అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాము. చాలామంది ప్రార్థన వస్తువులు కోరుతున్నారు. ప్రియమైన వారులారా, మీ ప్రార్థన అవసరతలకి ప్రభు సమాధానం ఇచ్చునుగాక. వాటన్నిటిని కూడా ప్రభు చిత్తంలో ఆయన నెరవేర్చునుగాక. మన దేవుడు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా చేయగల శక్తిగల దేవుడు కదా. ఆ శక్తిగల దేవుడు మీ జీవితాల్లో ఆయన తన కార్యములను జరిపించునుగాక. రండి, నేటి దిన వాక్య ధ్యానం కొరకై యెషయా గ్రంథం 54వ అధ్యాయం 54వ అధ్యాయము నేను చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. 11వ వచనం. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజలములతో నీ కట్టడలను కట్టుదును. నేను నీలాంజలములతో నీ కట్టడలను కట్టుదును. అంటే ఇక్కడున్న సందర్భం ఏంటంటే, తుఫాను చేత కొట్టబడిన దానా. తుఫాను అంటే అలనాడు బబులోను దేశం, బబులోనీయులు వచ్చి ఇశ్రాయేల్ మీద పడ్డ ఒక తుఫాన్ లాగా. అంటే శత్రువు ఒకసారి ఏమి తెలియనట్టు వస్తాడు, ఒకసారి తుఫాన్ లాగా. తుఫాన్ ఎప్పుడంటే అప్పుడు అది అకస్మాత్తుగా వస్తుంది. ఈ తుఫాను చేత కొట్టబడ్డం మామూలు సంగతి కాదు. ఇక కొట్టబడి ఇప్పుడు చూడండి, మనకు అప్పుడప్పుడు తుఫాన్లు వస్తూ ఉంటాయి, భయంకరమైన తుఫాన్లు వస్తుంటాయి. ఆ తుఫాను దాటికి భయంకరమైన గాలి ఉంటుంది. గాలితో పాటు మెరుపులు, ఉరుములు, దాంతోపాటు వర్షం అన్నీ ఉంటాయి. ఆ గాలి దాడికి తట్టుకోలేం. ఆ గాలి దాడి నాకు తెలిసి ఒక 6 సంవత్సరాల క్రితం భయంకరమైన పెను తుఫాను వచ్చిందండి మా ప్రాంతంలో. నిజంగా ఎంత అలజడి. ఆ యొక్క సముద్ర తీర ప్రాంతాలైతే ఎంతమంది నిరాశ్రయులు అయిపోతూ వచ్చారో. ఈ తుఫాను దాటికి ఆ యొక్క సముద్ర తీర ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోతాయి. వాళ్ళకున్న ఇల్లులు, ఒక రేకుల షెడ్లు అయితే లేచిపోతాయి. ఇంకా ఎంత కొట్టబడ్డం అంటే అది పంటలు నష్టమైపోతాయి. ఇక ఎన్నో కుటుంబాలు నిరాశ్రయులైపోతారు. కొంతమంది నీటిలో కొట్టుకుని పోతారు. చెప్పేదానికి లేదు. సముద్రంలో పోయిన వాళ్ళు సముద్రంలో పోతారు. సరే, ఏదేమైనప్పుడు దేవుడు ఇక్కడ చెప్తున్న మాట, నీలాంజలములతో నీ కట్టడలను కట్టుదును. దేవుడే, ఎందుకంటే నా సంఘమును నేను కట్టుదునని చెప్పిన దేవుడు నీలాంజలములతో కడతాడట. దేవుడు ఎంత మంచివాడంటే, మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో ఆయనకు బాగా తెలుసు. ఆయన మనల్ని వదిలిపెట్టేవాడు అస్సలు కాదండి. ఈ భూమి మీద మనం వెళ్తున్న ప్రతి పరిస్థితులు మన దేవునికి, మనం ఏ ప్రయాసలో ఉన్నామో, ఎలా కొట్టబడుతున్నామో, ఎలా ఆదరణ లేక సమస్యల్లో ఉన్నామో మన ప్రియ ప్రభువుకి బాగా తెలుసు. అర్థమైందా? బాగా తెలుసండి. దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఖచ్చితంగా ఆయన విడిచిపెట్టేవాడు మాత్రం కానే కాదు. ఆయన మన జీవితాలను ఖచ్చితంగా కట్టేవాడుగా ఉన్నాడు. ఎలా కడతాడంటే, ఇక్కడ నీలములతో అంటే దేవుడు రత్నములతో కట్టాలనుకుంటున్నాడు. వైడూర్యము, నీలములతో అంటే ఆ యెరూషలేము అనగా పరలోకపు యెరూషలేము 12 రత్నములతో ఎలా కట్టబడిందో, ఈ కింద ఉన్న యెరూషలేమును
దేవుడు నీలములతో కట్టాలని ఇష్టపడుతున్నాడు. అంటే అంత చక్కగా కట్టాలని ఇష్టపడుతున్నాడు. అంటే తన బిడలను దేవుడు అంత ఉన్నతంగా కట్టాలని ఇష్టపడుతున్నాడు. అర్థమవుతుందా? అంత చక్కగా అంటే అంత బాగా కట్టాలనుకుంటున్నాడు. 12వ వచనం చదువుతాను, వినండి. 12వ వచనం, మాణిక్యములతోనూ నీ కోటకమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. దేవుడు నేను కడతాను అంటున్నాడు. ఒకవేళ నీకు ఆదరణ లేకపోవచ్చు, కొట్టబడుతూ ఉండొచ్చు, ప్రయాసతో ఉండొచ్చు. గుర్తుపెట్టుకోండి, దేవుడే మన బ్రతుకులను కడతాడు, ఎవ్వరు కట్టలేరు. దేవుని వాక్యం మనల్ని కట్టుతుంది. అర్థమైందా? ఈ భూమి మీద నువ్వేమైనా కట్టుకోవచ్చు. మంచి ఇల్లు కట్టుకోవచ్చు, లేదా ఇంకోటి కట్టుకోవచ్చు. నీ కుటుంబాన్ని కట్టాలి అంటే జ్ఞానంతో కట్టుకోవాలి. అనగా యేసు ప్రభువే జ్ఞానమై ఉన్నాడు. ఏదైనా ఇల్లు ఒక చేత కట్టబడుతుంది, కానీ సమస్తాన్ని కట్టువాడు దేవుడే. అర్థమైందా? అవునండి, దేవుడే మన జీవితాలను కట్టేవాడు. అర్థమవుతుందా? మన బ్రతుకుల్ని ఆయన కట్టేవాడుగా ఉన్నాడు. ఒకళ్ళ పేరు కోసమో మోదాని కోసమో మనం ఏదో ఒక కట్టడాలు కడుతూ ఉంటాం. 4 అంతస్తులు, 10 అంతస్తులు. అవి మన పేరు కోసం చేస్తుంది. దేవుడు తారుమారు చేస్తాడు. అయితే దేవుడు చెప్తున్నాడు, చక్కగా దేవుడు ఎంత అద్భుతంగా కడుతున్నాడండి. ఈ రోజుల్లో ఎంతమంది ఆదరణ లేక కొట్టబడుతున్నారు. తుఫాన్ లాంటి సమస్యలు అకస్మాత్తుగా వస్తాయి, ఉన్నట్టుండి వస్తాయి. ఈరోజు చూడండి, ఎంతమంది తమ భర్తలను కోల్పోతున్నారు. ఎక్కువ మంది హార్ట్ అటాక్లు వస్తున్నాయి, అకస్మాత్తుగా వస్తుంది, అర్థం కావట్లేదు. రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏ పాటిది. అవునండి, రేపేమి సంభవించబోతుందో మనకు అర్థం కావట్లేదు. ఈ సంవత్సరం చేసిన మరణాలు, భూస్థాపన కార్యక్రమాలు చాలా వెళ్ళాను నేను. కారణం, ఎప్పుడు ఎవరు ఏమీ తెలియట్లేదు. ఆయన రాకడా అనేది పక్కన పెడితే మన పోకడ ఎప్పుడు అర్థం కావట్లేదు. చాలా భయానకంగా ఉంది ఇప్పుడు పరిస్థితులు. ఈసారి చాలామంది భక్తులు దేవుని దగ్గరికి కొనిపోతూ వచ్చారు. నీతిమంతులను ఆయన తీసుకుంటున్నాడు. అర్థమైందా? నీతిమంతులతో పాటు గురుగులతో పాటు గోధుమలతో పాటు గురుగులు కూడా ఉన్నాయి కదా. ఆ గురుగులు కూడా వెళ్ళిపోతున్నాయి. ఎవరు గోధుమలో ఎవరు గురుగులో అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాం కదా. కాబట్టి నా ప్రియ స్నేహితులారా, జాగ్రత్తగా ఆలోచిద్దాం. దేవుడు ప్రశస్తమైన రత్నములతో, ముఖ్యంగా వైడూర్యము నీలములతో దేవుడు తన యొక్క ముఖ్యంగా ఇశ్రాయేలును దేవుడు కట్టాలనుకున్నాడు. దేవుడు అంటున్నాడు అక్కడ, ఆ మాట ఎంత ముఖ్యమైందంటే 7వ వచనం, నిమిషం మాత్రం నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను. దేవుని కోపం ఎంతసేపు? నిమిషం. నిజమా కాదా? మనమైతే ఇక ఒకరి వ్యక్తి మీద పగబడితే ఇంకెంతకాలమైన ఉంటుంది. దేవుని కోపము నిమిషమే. నిమిషం మాత్రం ఆయన మనల్ని విడిచిపెడితే, విసర్జిస్తే మన బతుకులు ఏమైపోతాయో. మనకున్నటువంటి ఆ రోత కంపు జీవితాన్ని బట్టి ఆయన విసర్జిస్తాడు. అంతేగాని మనల్ని ఏదో చేయాలి అని కాదు. మన పాప బ్రతుకును ఆయన అసహించుకుంటున్నాడని చెప్పడానికి అంతే. కనుక ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరులారా, ఒకవేళ ఎంత లోకంలోనూ కొట్టబడుతూ ఉన్నావో, కొట్టబడి పడదోయబడి ఆదరణ లేక ఇబ్బంది పడుతున్నావో, నిజంగా ఈరోజు చాలామంది రకరకాల వాటి ద్వారా కొట్టబడుతూ ఉన్నారు. అర్థమైందా? నిజమండి, చాలా మనిషిని హింసిస్తున్నాయి. మత్తయి సువార్త 14:24లో, అప్పటికి ఆ దోణి ధరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచు నేను. దేని ద్వారా?
అలల వలన కొట్టబడుచున్నాను. ఈరోజు చాలా మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఆ రోజు అపోస్తలులు రాళ్ళతో కొట్టారు. అర్థమైందా? రాళ్ళతో కొట్టారు. నిజంగా చాలామంది కూడా యెషయా గ్రంథం 1 అధ్యాయం 5 నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరేలా ఇంకనూ కొట్టబడుదురు. ఈరోజు చాలామంది కొట్టబడడానికి కారణం ఏంటంటే దేవునికి నిత్యము తిరుగుబాటు చేస్తున్నారండి. అర్థమైందా? దేవునికి వాళ్ళు ఏం చేస్తున్నారు? తిరుగుబాటు చేస్తున్నారు. ఇది చాలా విచారకరం కదా. సాతానుడు ఎప్పుడెప్పుడు మనం కొడదామని ఉన్నాడు. వాడు ఆదికాండం 3:15 అది నిన్ను తల మీద కొట్టును, నువ్వు దాన్ని మడి మీద కొట్టు. వాడు కొట్టే పని ఏడాడ కొడదామని చూస్తూ ఉంటాడు. నువ్వు ప్రభు కృపలో ఉండాలి. ప్రభు నిన్ను మంచిగా కడతాడు. దీని విషయంలో సందేహం ఏం లేదు. కనుక దేవుడు నిన్ను రత్నములతో చక్కగా ఆయన కట్టేవాడిగా ఉన్నాడు. సాతాను కొట్టాలని చూస్తాడు, ఆయన కట్టాలని చూస్తాడు. మరి ప్రభువుని కనపరుస్తూ ఒక ప్రశస్తమైన విధానంలో ప్రశస్త రత్నములతో ప్రభు నిన్ను కట్టడానికి ఇష్టపడుతున్నాడు. ఆ విధంగా మన కుటుంబాలకు మనకు దేవుడు సహాయము చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవ, స్తోత్రాలు. మీరు ఇచ్చిన ఈ బంగారు తలంపుల కొరకు స్తుతిస్తూ, అవును తండ్రి, నీలాంజనములతో నీ కట్టడలు కట్టుదును అని చెప్పిన దేవా, నా తండ్రి, వైడూర్యము, కెంపు, మాణిక్యములతో నా తండ్రి నువ్వు కట్టే దేవుడు తండ్రి. 12 రత్నములతో, ఆయన ప్రశస్తమైన రత్నములతో మమ్మల్ని కట్టడానికి ఇష్టపడుతున్న దేవా, మా జీవితాల్లో నువ్వు ఉంచిన నీ గొప్ప రక్షణ కొరకై స్తోత్రాలు. నాయన, నువ్వు ఉంచిన నీ యొక్క విమోచన కొరకు స్తోత్రాలు. కాబట్టి దాన్ని కొనసాగిస్తూ ఆయన నా ప్రభా, నిన్ను విసర్జించినప్పటికీ కూడా నువ్వైతే విసర్జించక, నువ్వైతే నీ గొప్ప ప్రేమ వాత్సల్యముతో సమకూరుస్తున్నావు మమ్మల్ని, కడుతున్నావు మమ్మల్ని. స్తోత్రాలు. మా ప్రియుల కుటుంబాలను నువ్వు జాలిపడి ఆదరించే దేవుడు. ఆయన ప్రభా, నా కృప నేను విడిచిపోదని చెప్తున్న దేవుడు. స్తోత్రాలు. నీ కృపను తోడుగా ఉంచుము తండ్రి. మా ప్రియుల కుటుంబాలని కనికరించి కాపాడుము నాయన. నీ దయగలిగిన స్థలకు అప్పగిస్తే ఎవరైతే ఆయన కొట్టబడుతున్నారో, ఆయన పాడైపోయారో, పతనమైపోయారో, ఆదరణ లేకున్నారో వారిని మీరే సమకూర్చి సహాయం చేయమని, ప్రశస్తమైన రత్నములతో, నీలములతో వాళ్ళ జీవితాలను కడుతురమ్మని ప్రార్థన చేస్తూ, ఈ మాటల ద్వారా అనేకులు బలపరచబడినట్టు సహాయం చేయమని మీ దయను కృపను కోరుతూ, అన్నయ్య మా కొరకు ప్రార్థించండి అని కోరిన ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకొని ఆదరించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.